చాలామంది మాట్లాడుతున్నప్పుడల్లా భగవంతుడి పిలుపు లేనిదే మనం ఎక్కడికి వెళ్ళలేమని చాలామంది నోటి ద్వారా వింటున్నాను. అలాగే నాకు ఈరోజు పిలుపు వచ్చింది ఆయన దగ్గర నుంచి. అది ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. అనకాపల్లికి దగ్గరలో ఉన్న చింతామణి గణపతి టెంపుల్ ఉందని ఒకటి నాకు అస్సలు తెలీదు. కానీ మా తోటికోడలు కొడుకు ద్వారా నాకు ఆ అదృష్టం ఆ వినాయకుడు తన రూపంలో వచ్చి నాకు చూపించారు. అదే దర్శనం ఇచ్చారని నేను అనుకుంటున్నాను. చాలామంది ఇంత దగ్గరలో ఉన్నా చూడలేని వాళ్ళు చాలామంది ఉంటారు. నేను చూసానంటే అది నాకు గ్రేటే అనిపిస్తుంది. అందుకే అదృష్టవంతురాలే అన్నాను. గుడికి స్టార్టింగ్ వచ్చేటప్పుడే గణపతి వనం అని ఉంటది. చాలా ముచ్చటగా ప్రకృతి ప్రేమికులకైతే చాలా బావుంటుంది. పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఇటువైపు, అటువైపు కలిపి లెఫ్ట్, రైట్ కలిపి 32 గణపతులు ఉంటారు. చాలా చాలా బావుంటుంది. ప్రతి గణపతి కింద మనకక్కడ రాసుంటుంది. ఏ గణపతి దేనికి ప్రసిద్ధి అని క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంటది. ప్రతి విగ్రహం కింద. ఇక్కడ నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే, మనం ఏ గుడికి వెళ్ళినా దీపాలు పెట్టి, ధూపాలు వేసి, పసుపు, కుంకాలు విగ్రహాల మీద పడేస్తాం. అలా ఏం లేకుండా చక్కగా అయ్యవారు మనకి దర్శనం అదే పూజ చేస్తారు. దర్శనం చేసుకొని చక్కగా బయటకి వచ్చేయొచ్చు. గరిక మాత్రం పట్టుకెళ్తే మన గోత్రనామాలు ఇస్తే పూజ అయితే చేస్తారు. బెల్లం నైవేద్యం పట్టుకెళ్ళి చాలా మంచిగా అనిపించింది. తర్వాత అక్కడికెళ్ళిన తర్వాత తెలిసింది. ఒక కొబ్బరి బొండం తీసుకొని రూ. 100 ఇస్తారు. ఇచ్చి రూ. 100 ఇచ్చి మనం కొబ్బరి బొండం తీసుకొని మనకు నచ్చిన కోరిక ఏదైనా ఉంటే ఆ కోరికని మనసులో అనుకొని 18 సార్లు ప్రదక్షిణ చేసి ఇక్కడ చూపించినట్లుగా గుడి బయట ఒక చెట్టు దగ్గర కొబ్బరి బొండాన్ని కట్టి మళ్ళీ 18 రోజుల తర్వాత వచ్చి ఆ బొండాన్ని ఒలిచి ప్రసాదంగా ఆంజనేయ స్వామికి పెడతారంట అక్కడ. అది ఇక్కడ ఫేమసు. అది ఏంటనేది అక్కడికెళ్ళాక తెలిసింది. కట్టమని చెప్తే కట్టాము. అదేంటో తర్వాత చూడాలి. అదేంటి మహత్యం అనేది. చక్కగా చూసుకున్నాము. ప్రదక్షిణ చేశాము. అయ్యవారి దర్శనం కూడా చేసుకొని ప్రకృతి అందాలైతే చాలా బాగా చూసామండి. చాలా హ్యాపీ అనిపించింది. ఈవినింగ్ టైపు వెళ్తే ఇంకా బావుంటుంది. ఫ్యామిలీతో వెళ్తే ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు. ఎక్కడ దొరకని ప్రశాంతత ఒక గుడిలో దొరుకుతుందని నేను చాలా వీడియోల్లో చెప్తాను. ఎక్కడికెళ్ళండి గుడి దగ్గరే దొరుకుతుంది. అంత ప్రశాంతత ఎన్ని కోట్లిచ్చినా ఎక్కడా దొరకదు. మనం మర్చిపోతామేమో అని మన బొండం పైన పేరు రాస్తారు, నంబర్ రాస్తారు. దాన్ని ఫోటో తీసుకోమంటారు. నెక్స్ట్ టైమ్ వచ్చేటప్పుడు మనం ఆ నంబర్ బట్టి మన బొండాన్ని ఒలిచి ప్రసాదంగా పెడతారు. ఒక శ్లోకం ఉంటది. దాన్ని చదువుతూ 18 సార్లు ప్రదక్షిణ చేసి వచ్చి భగవంతుని దర్శనం చేసుకొని ఆ బొండాన్ని చెట్టు కింద ఉంటది. ఒక కర్రలా ఉంటాయి. అక్కడ కట్టాలి వీడియోలో చూపించినట్టుగా. అక్కడ కడితే మనం ఫోటో తీసుకోమంటారు. మన నంబర్‌ని గుర్తుపెట్టుకోమంటారు. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు దాన్ని ఒలిచి దేవుడికి ఆంజనేయ స్వామికి, విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా పెడతారంట. ఇంతవరకు నాకు తెలిసింది. తర్వాత అంతా మంచిగా చూసుకొని హ్యాపీగా వచ్చేసాము ఇంటికి. ఇదేనండి ఈ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.